Stay updated with Bhakti videos. Press the subscribe button and tap the bell icon on the YouTube app and never miss an update from Giri Bhakti. Lakshmi Rave ma intiki Kshetrabdi Putri Varalakshmi Rave ma intiki Kshetrabdi Putri Varalakshmi Rave ma intiki Lakshmi Rave ma intiki Rajita Muganela Kunna Lakshmi Rave ma intiki Rajita Muganela Kunna Sukshma Muga Mokshavichu Sundari Vrindavanadari Sukshma Muga Mokshavichu Sundari Vrindavanadari Lakshmi Rave ma intiki Kshetrabdi Putri Varalakshmi Rave ma intiki శ్రీ వరమహాలక్ష్మి పూర్వాంగ పూజ. ఆచమనం. ఒక ఉద్ధరిణి నిండా పంచపాత్రలోని నీటిని తీసుకొని కుడి చేతితో పట్టుకోవాలి. ఈ మంత్రం చదువుతుండగా ప్రతిసారి కొద్ది కొద్దిగా నీటిని తాగుతూ ఉండాలి. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. విఘ్నేశ్వర ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సంకల్పము. ఎడమ చేతి అరచేతితో కుడి తొడను నిలువుగా పట్టుకొని కుడి చేతి అరచేతితో ఎడమ అరచేతిని పట్టుకొని ఈ పూజను చేయాలి. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం కరిష్యమాణస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆదౌ విఘ్నేశ్వర పూజాం కరిష్యే. సకల దేవతా వందనం. ఆ బ్రహ్మలోకాత్ ఆశేషాత్ ఆలోకాలోక పర్వతాత్ ఏ వసంతి ద్విజా దేవాః తేభ్యో నిత్యం నమో నమః. దీపమంత్ర. తూర్పు వైపుగా కొన్ని దీపాలను వెలిగించి ఈ మంత్రాన్ని పఠించాలి. దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే. ఆసన పూజ. పూజ ప్రారంభించే ముందు పూజించేవారు కూర్చునే ఆసనాన్ని శుద్ధి చేయటానికి ఈ మంత్రాన్ని పఠిస్తూ ఆసనంపై నీళ్లను అక్షితలను చల్లాలి. పృథివీ త్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణునా ధృతా త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. గంటా పూజ. గంటకు చందనాన్ని అద్ది గంటను మోగిస్తూ దేవతలను ఆవాహనం చేయాలి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం ఘంటారవం కరోమ్యాదౌ దేవతాహ్వానలాంఛనం. శ్రీ విఘ్నేశ్వర పూజ. శ్రీ వరమహాలక్ష్మి పూజను ప్రారంభించే ముందు ఈ పూజను చెయ్యాలి. విఘ్నేశ్వర ధ్యానం. రెండు చేతులతో ఇరు దేవాలయాలను 5 సార్లు మెల్లగా తాకుతూ ఈ మంత్రాన్ని పఠించాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రార్థన. మంత్రజపం చేస్తూ విఘ్నేశ్వరుణ్ణి అర్థించాలి. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అస్మిన్ హరిద్రాబింబే
విఘ్నేశ్వరం ధ్యాయామి విఘ్నేశ్వరం ఆవాహయామి. పసుపుతో చేసిన విఘ్నేశ్వరునిపై అక్షితలు జల్లాలి. విఘ్నేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి. ఆరాధ్య దేవతకు ఆసన సమర్పణకై అక్షితలు జల్లాలి. విఘ్నేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి. పాద ప్రక్షాళన కొరకై ఒక ఉద్ధరణి నిండా నీటిని ఒక పాత్రలో తీసుకుని సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. దేవతావాహనకై ఒక ఉద్ధరణి నిండా నీటిలో చందనము, అక్షితలు, పువ్వులు కలిపి వాటిని ఒక పాత్రలో సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఆరాధ్య దేవతకై ఒక ఉద్ధరణి నిండా నీటిని తీసుకొని దానిని ఒక పాత్రలో దాహము కొరకు సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః స్నానం సమర్పయామి. ఒక పువ్వుతో కొద్దిగా నీటిని పసుపుతో చేసిన విఘ్నేశ్వరునిపై చల్లుతూ ఉండాలి. విఘ్నేశ్వరాయ నమః స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. ఒక ఉద్ధరణి నిండా నీటిని ఒక పాత్రలో తీసుకోవాలి. విఘ్నేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. విఘ్నేశ్వరునికి కొత్త వస్త్రాన్ని గాని అక్షితలు గాని అర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని గాని అక్షితలను గాని సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః గంధాన్ ధారయామి. గంధాన్ని సమర్పించాలి. గంధోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి. కుంకుమను సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః ఆభరణాని సమర్పయామి. ఏదైనా ఆభరణాన్ని గాని అక్షితలను గాని సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. అక్షితలను సమర్పించాలి. విఘ్నేశ్వరాయ నమః పుష్పమాలాం సమర్పయామి. ఒక చిన్న పూమాలను సమర్పించాలి. పుష్పైః పూజయామి. పూలతో ఆరాధించాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాణి సమర్పయామి. ఓం విఘ్నేశ్వరాయ నమః ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని గాని అగర్బత్తీలను గాని వెలిగించాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః దీపం దర్శయామి. నేతిలో ముంచిన ఒత్తితో దీపాన్ని వెలిగించాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఉద్ధరణిలోని నీటిని ఒక పాత్రలో తీసుకొని సమర్పించాలి. నైవేద్యము అరటి పండును గాని లేదా మరేదైనా పండును గాని కొద్దిగా నీటిని జల్లుతూ పసుపుతో చేసిన విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవితః ప్రసువ సత్యం త్వర్థేన పరిషించామి. ఉద్ధరిణిలో నీటిని తీసుకొని కుడి చేతి వైపుగా నైవేద్యం చుట్టూ 3 సార్లు తిప్పాలి.
దేవసవితప్రసువ. మళ్ళీ కొద్దిగా నీటిని సమర్పించాలి. అమృత ఉపస్తరణమసి. ఇప్పుడు కుడి చేతితో సంజ్ఞను చేస్తూ నైవేద్యాన్ని సమర్పించాలి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. ఓం బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. అమృతాపిధానమసి ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. ఉత్తరాపోషణం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. ఇప్పుడు వెలిగించిన కర్పూరాన్ని పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని చుట్టూ కుడి చేతి వైపుగా తిప్పాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః. కర్పూర నీరాజనం సందర్శయామి. ఇప్పుడు ప్రధాన పూజా సంకల్పం. కొన్ని అక్షితలను పువ్వులను చేతిలోకి తీసుకొని ఈ ప్రధాన పూజా సంకల్పాన్ని చెయ్యాలి. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శకాబ్దే అస్మిన్ వర్తమానే వ్యావహారికే ప్రభవాదీనాం షష్ఠ్యాః సంవత్సరాణాం మధ్యే శార్వరీనామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మఋతౌ కర్కటకమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం అస్యాం శుభతిథౌ వాసరః భృగువాసరయుక్తాయాం నక్షత్రస్తు జ్యేష్ఠా నక్షత్రయుక్తాయాం మోహనామయోగ భవ తదుపరి బాలవకరణయుక్తాయాం ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాణాం అభివృద్ధ్యర్థం సమస్తమంగళ అవాప్త్యర్థం సమస్త దురితోపశాంత్యర్థం దీర్ఘ సౌమాంగల్య అవాప్త్యర్థం శ్రీ వరమహాలక్ష్మీ ప్రసాదసిద్ధ్యర్థం వరమహాలక్ష్మీ పూజాం అద్య కరిష్యే. విఘ్నేశ్వర ఉద్యాపనం. వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీవిఘ్నేశ్వరం యథాస్థానం ప్రతిష్ఠాపయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ శ్రీవిఘ్నేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి. పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి కొద్దిగా ఉత్తర దిక్కుకు జరిపి ఆయనను పూజించిన పుష్పాలను కళ్ళకు అద్దుకొని స్వీకరించాలి. అప ఉపస్పృశ్య ఉద్ధరిణిలో కొద్దిగా నీటిని తీసుకొని 2 చేతులను శుభ్రపరుచుకోవాలి. కలశ పూజ. ఈ మంత్రాన్ని పఠిస్తూ పంచపాత్రకు చందనాన్ని మరియు కుంకుమను అద్దాలి. కలశే దివ్యపరిమళగంధాన్ ధారయామి. గంధోపరి హరిద్రా కుంకుమం సమర్పయామి. తులసీదళాలతో గాని
పుష్పాలతో గాని అర్చనను కొనసాగించాలి. ఓం గంగాయై నమః. ఓం యమునాయై నమః. ఓం గోదావర్యై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం నర్మదాయై నమః. ఓం సింధవే నమః. ఓం కావేర్యై నమః. సప్తకోటిమహాతీర్థాన్ ఆవాహయామి. పంచపాత్రను కుడి చేతితో మూసి ఈ మంత్రాన్ని జపించాలి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదో అథ యజుర్వేదः సామవేదోऽప్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు సర్వే సముద్రాः సరితः తీర్థాని చ నదాః హ్రదాः ఆయాంతు దేవీ పూజార్థం దురితక్షయకారకాః. ఆత్మపూజ. తల మీద కొద్దిగా నీటిని చల్లుకుంటూ ఆత్మశుద్ధి చేసుకోవాలి. దేహో దేవాలయః ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. పీఠ పూజ. దేవత ప్రతిష్ఠింపబడిన ఆసనాన్ని పుష్పాలతోనూ అక్షితలతోనూ పూజించాలి. ఓం ఆధారశక్త్యై నమః. ఓం మూలప్రకృత్యై నమః. ఓం ఆదికూర్మాయ నమః. ఓం ఆదివరాహాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పృథివ్యై నమః. ఓం రత్నమంటపాయ నమః. ఓం రత్నవేదికాయై నమః. ఓం స్వర్ణస్తంభాయ నమః. ఓం శ్వేతఛత్రాయ నమః. ఓం కల్పకవృక్షాయ నమః. ఓం క్షీరసముద్రాయ నమః. ఓం సితచామరాభ్యాం నమః. ఓం యోగపీఠాసనాయ నమః. గురుధ్యానము. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వరమహాలక్ష్మీ ధ్యానము. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. పద్మాసనాం పద్మకరాం పద్మమాలా విభూషితాం క్షీరసాగరసంభూతాం క్షీరవర్ణసముత్ప్రభాం క్షీరవర్ణసమం వస్త్రం దధానాం హరివల్లభాం భావయే భక్తియోగేన కలశేస్మిన్ మనోహరే. అస్మిన్ కలశే శ్రీవరమహాలక్ష్మీం ధ్యాయామి. దోరస్థాపనము. 9 ముడులు వేయబడిన పసుపులో ముంచిన దారాన్ని ఆరాధ్య దేవతకు సమర్పించాలి. బాలభానుప్రతీకాశే పూర్ణచంద్రనిభాననే సూత్రేస్మిన్ సుస్థితా భూత్వా ప్రయచ్చ బహుళాన్ వరాన్. ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం అభీష్టఫలదా భవ. అస్మిన్ కలశే శ్రీవరమహాలక్ష్మీం ఆవాహయామి. ప్రాణప్రతిష్ఠ. ఓం అస్య శ్రీ ప్రాణప్రతిష్ఠా మహామంత్రస్య. కుడి అరచేతిని తల మీద పెట్టుకోవాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరాః ఋషయః. కుడి అరచేతిని ముక్కుపై పెట్టుకోవాలి.
ఋగ్యజుస్సామథర్వాణి ఛందాంసి కుడి అరచేతిని ఛాతీపై పెట్టుకోవాలి. సకల జగత్ సృష్టి స్థితి సంహారకారిణి ప్రాణశక్తి పరాదేవత. కుడి అరచేతిని కుడివైపు ఛాతీపై పెట్టుకోవాలి. ఆం బీజం కుడి అరచేతిని ఎడమవైపు ఛాతీపై పెట్టుకోవాలి. హ్రీం శక్తి కుడి అరచేతిని గుండెలపై పెట్టుకోవాలి. క్రోం కీలకం 2 చేతులను జోడించాలి. ప్రాణప్రతిష్ఠార్థే జపే వినియోగః. చూపుడు వేలును బొటన వేలు కింద నుంచి కొనదాకా పోనివ్వాలి. ఆం అంగుష్ఠాభ్యాం నమః. బొటన వేలును చూపుడు వేలు మొదలు నుండి కొనదాకా పోనివ్వాలి. హ్రీం తర్జనీభ్యాం నమః. బొటన వేలును మధ్యవేలు మొదలు నుండి కొనదాకా పోనివ్వాలి. క్రోం మధ్యమాభ్యాం నమః. బొటన వేలును ఉంగరపు వేలు మొదలు నుండి కొనదాకా పోనివ్వాలి. ఆం అనామికాభ్యాం నమః. బొటన వేలును చిటికెన వేలు మొదలు నుండి కొనదాకా పోనివ్వాలి. హ్రీం కనిష్ఠికాభ్యాం నమః. 2 చేతులను ఒకదానితో ఒకటి రుద్దుకోవాలి. క్రోం కరతలకరపృష్ఠాభ్యాం నమః. కుడి చేతితో ఛాతీని ముట్టుకోవాలి. ఆం హృదయాయ నమః. కుడి చేతితో నుదురుని తాకాలి. హ్రీం శిరసే స్వాహా. కుడి చేతి బొటన వ్రేలితో తల వెనుక భాగాన్ని తాకాలి. క్రోం శిఖాయై వషట్. 2 చేతులను వ్యతిరేక దిశలలో పోనిచ్చి ఎడమ చేతితో కుడి భుజాన్ని, కుడి చేతితో ఎడమ భుజాన్ని తాకాలి. ఆం చూపుడు కవచాయ వేలు, మధ్యవేలు, ఉంగరపు వేలుతో కుడి కంటిని, ఎడమ కంటిని, 2 కనుబొమ్మల మధ్య ప్రాంతాన్ని ముట్టుకోవాలి. హ్రీం నేత్రత్రయాయ వౌషట్. ఆ 3 వేళ్లతో కుడి అరచేతిని తాకాలి. క్రోం అస్త్రాయ ఫట్. కుడి చేతిని తల చుట్టూ కుడివైపుగా తిప్పాలి. భూర్భువస్సు వరోం ఇతి దిగ్బంధః. ధ్యానం రక్తాంబోధిస్థపోతోల్లసత్ అరుణ సరోజాదిరూఢాకరాబ్జైః. పాశం కోదండం ఇక్షూద్భవం అలిగుణం అప్యంకుశం పంచబాణాన్ బిభ్రాణా అసృక్కపాలం త్రినయనలసిత ఆపీనవక్షోరుహాఢ్యా. దేవీ బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తి పరానః. ఇప్పుడు మంత్రాన్ని జపించాలి. ఓం ఆం హ్రీం క్రోం క్రోం హ్రీం ఆం అం యం రం లం వం శం షం సం హం హంసః సోహం సోహం హంసః. అస్యాం మూర్తౌ ప్రాణస్తిష్ఠతు జీవస్తిష్ఠతు. అస్యాం మూర్తౌ సర్వేంద్రియాణి వాంగ్మనః త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణ పాణి పాద పాయు ఉపస్థాని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాః. ఇహాగత్య స్వస్తి సుఖం చిరం తిష్టంతు స్వాహా. సాన్నిధ్యం కురు స్వాహా. ఓం. ప్రాణప్రతిష్ఠ తదనంతరం పాలల్లో నెయ్యి, తేనె లేదా అందుబాటులో ఉన్న ఏదైనా పండుని కలిపి నైవేద్యంగా సమర్పిస్తూ ఈ మంత్రాన్ని పఠించాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణప్రతిష్ఠాపనకాలే నివేదయామి. శ్రీ వరమహాలక్ష్మి సమస్త ఉపచార పూజ. అనేకరత్నఖచితం క్షీరసాగర సంభవే స్వర్ణసింహాసనం దేవి
स्वीकुरुष्व हरिप्रिये श्रीवरलक्ष्म्यै नमः ఆసనం సమర్పయామి ఆసనంపై పువ్వులను అక్షితలను సమర్పించాలి. గంగాదిసరిదానీతం గంధపుష్పసమన్వితం పాద్యం దదామి తే దేవి ప్రసీద పరమేశ్వరీ శ్రీవరలక్ష్మ్యై నమః పాద్యం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. గంగానదీ సమానీతం సువర్ణకలశస్థితం గృహాణార్ఘ్యం మయా దత్తం పుత్రపౌత్రఫలప్రదే శ్రీవరలక్ష్మ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. చందనము, అక్షితలు, పువ్వులు కలిపిన నీటిని సమర్పించాలి. ప్రసన్నం శీతలం తోయం ప్రసన్నముఖపంకజే గృహాణాచమనార్థాయ గరుడధ్వజవల్లభే శ్రీవరలక్ష్మ్యై నమః ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా సుగంధ ద్రవ్యాలు కలిపిన నీటిని సమర్పించాలి. మహాలక్ష్మీ మహాదేవి మధ్వాజ్యదధి సంయుతం మధుపర్కం గృహాణేదం మధుసూదనవల్లభే శ్రీవరలక్ష్మ్యై నమః మధుపర్కం సమర్పయామి. పాలల్లో కొద్దిగా నెయ్యి, తేనె, పెరుగు కలిపి పువ్వులతో సమర్పించాలి. పయోదధిఘృతైర్యుక్తం శర్కరా మధు సంయుతం పంచామృతం గృహాణేదం వరలక్ష్మీ నమోస్తుతే శ్రీవరలక్ష్మ్యై నమః పంచామృతం సమర్పయామి. కాస్త పంచామృతాన్ని సమర్పించాలి. హేమకుంభస్థితం స్వచ్ఛం గంగాదిసరిదాహృతం స్నానార్థం సలిలం దేవి గృహ్యతాం సాగరాత్మజే శ్రీవరలక్ష్మ్యై నమః స్నానం సమర్పయామి. స్నానార్థము కాస్త నీటిని పువ్వులతో చల్లాలి. స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. దివ్యాంబరయుగం సూక్ష్మం కంచుకం చ మనోహరం వరలక్ష్మీ మహాదేవి గృహాణేదం మయార్పితం శ్రీవరలక్ష్మ్యై నమః వస్త్రం సమర్పయామి. కొత్త వస్త్రాలను గాని అక్షితలను గాని సమర్పించాలి. మాంగళ్యమణి సంయుక్తం ముక్తా విద్రుమ సంయుతం దత్తం మంగళసూత్రం చ గృహాణ హరివల్లభే శ్రీవరలక్ష్మ్యై నమః కంఠసూత్రం సమర్పయామి. మంగళసూత్రాన్ని గాని లేదా పసుపు కొమ్ము కట్టినటువంటి పసుపు దారాన్ని గాని సమర్పించాలి. కర్పూరచందనోపేతం కస్తూరీ కుంకుమాన్వితం సర్వగంధం గృహాణాద్య సర్వమంగళదాయిని శ్రీవరలక్ష్మ్యై నమః గంధాన్ ధారయామి. గంధాన్ని సమర్పించాలి. గంధోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమను సమర్పించాలి. రత్నతాటంకకేయూర హారకంకణభూషితే భూషణాని మహార్హాని గృహాణ కరుణానిధే శ్రీవరలక్ష్మ్యై నమః ఆభరణాని సమర్పయామి. ఆభరణాలను గాని అక్షితలను గాని సమర్పించాలి. శాలిజాన్ చంద్రవర్ణాన్ స్నిగ్ధమౌక్తికసన్నిభాన్ అక్షతాన్ దేవి గృహ్ణీష్వ పంకజాక్షస్య వల్లభే శ్రీవరలక్ష్మ్యై నమః అక్షతాన్ సమర్పయామి. అక్షితలను సమర్పించాలి. మందారపారిజాతాబ్జైః కేతక్యుత్పలపాటలైః మల్లికాజాతివకులైః పుష్పైస్త్వాం పూజయామ్యహం శ్రీవరలక్ష్మ్యై నమః పుష్పమాలాం సమర్పయామి. పూలమాలను వేసి పువ్వులతో పూజించాలి. పుష్పైః పూజయామి. అంగపూజ. ఓం వరలక్ష్మ్యై నమః పాదౌ పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః
गुल्फौ पूजयामि। ॐ इन्दिरायै नमः जङ्घे पूजयामि। ॐ चण्डिकायै नमः जानुनी पूजयामि। ॐ क्षीराब्धितनयायै नमः ऊरू पूजयामि। ॐ पीताम्बरधारिण्यै नमः कटिं पूजयामि। ॐ सागरसम्भवायै नमः गुह्यं पूजयामि। ॐ नारायणप्रियायै नमः नाभिं पूजयामि। ॐ जगत्कुक्ष्यै नमः कुक्षिं पूजयामि। ॐ विश्वजनन्यै नमः वक्षः पूजयामि। ॐ सुस्तन्यै नमः स्तनौ पूजयामि। ॐ कम्बुकण्ठ्यै नमः कण्ठं पूजयामि। ॐ सुन्दर्यै नमः स्कन्धौ पूजयामि। ॐ पद्महस्तायै नमः हस्तान् पूजयामि। ॐ बहुप्रदायै नमः बाहून् पूजयामि। ॐ चन्द्रवदनायै नमः वक्त्रं पूजयामि। ॐ चञ्चलायै नमः चिबुकं पूजयामि। ॐ बिम्बोष्ठ्यै नमः ओष्ठौ पूजयामि। ॐ अनघायै नमः अधरं पूजयामि। ॐ सुकपोलायै नमः कपोलौ पूजयामि। ॐ फलप्रदायै नमः फालं पूजयामि। ॐ नीलालकायै नमः अलकान् पूजयामि। ॐ शिवायै नमः शिरः पूजयामि। ॐ सर्वमङ्गलायै नमः सर्वाण्यङ्गानि पूजयामि। శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. పూలతో గాని కుంకుమతో గాని అర్చన చేయాలి. ॐ प्रकृत्यै नमः ॐ विकृत्यै नमः ॐ विद्यायै नमः ॐ सर्वभूतहितप्रदायै नमः ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकायै नमः ॐ वाचे नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मायै नमः ॐ शुचये नमः ॐ स्वाहायै नमः ॐ स्वधायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मय्यै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ अदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ॐ कामायै नमः ॐ क्षीरोधसम्भवायै नमः ॐ अनुग्रहप्रदायै नमः ॐ बुद्ध्यै नमः ॐ अनघायै नमः ॐ हरिवल्लभायै नमः ॐ अशोकायै नमः ॐ अमृतायै नमः ॐ दीप्तायै नमः ॐ लोकशोकविनाशिन्यै नमः ॐ धर्मनिलयायै नमः ॐ करुणायै नमः ॐ लोकमात्रे नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्माक्ष्यै नमः ॐ पद्मसुन्दर्यै नमः ॐ पद्मोद्भवायै नमः ॐ पद्ममुख्यै नमः ॐ पद्मनाभप्रियायै नमः ॐ रमायै नमः ॐ पद्ममालाधरायै नमः ॐ देव्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ पद्मगन्धिन्यै नमः ॐ पुण्यगन्धायै नमः ॐ सुप्रसन्नायै नमः ॐ प्रसादाभिमुख्यै नमः ॐ प्रभायै नमः ॐ चन्द्रवदनायै नमः ॐ चन्द्रायै नमः ॐ चन्द्रसहोदर्यै नमः ॐ चतुर्भुजायै नमः ॐ चन्द्ररूपायै नमः ॐ इन्दिरायै नमः ॐ इन्दुशीतलायै नमः ॐ आह्लादजनन्यै नमः ॐ पुष्ट्यै नमः ॐ शिवायै नमः
ॐ शिवङ्कर्यै नमः ॐ सत्यै नमः ॐ विमलायै नमः ॐ विश्वजनन्यै नमः ॐ तुष्ट्यै नमः ॐ दारिद्र्यनाशिन्यै नमः ॐ प्रीतिपुष्करिण्यै नमः ॐ शान्तायै नमः ॐ शुक्लमाल्याम्बरायै नमः ॐ श्रियै नमः ॐ भास्कर्यै नमः ॐ बिल्वनिलयायै नमः ॐ वरारोहायै नमः ॐ यशस्विन्यै नमः ॐ वसुन्धरायै नमः ॐ उदाराङ्गायै नमः ॐ हरिण्यै नमः ॐ हेममालिन्यै नमः ॐ धनधान्यकर्यै नमः ॐ सिद्ध्यै नमः ॐ स्त्रैणसौम्यायै नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेश्मगतानन्दायै नमः ॐ वरलक्ष्म्यै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलादेव्यै नमः ॐ देव्यै नमः ॐ विष्णुवक्षस्थलस्थितायै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ प्रसन्नाक्ष्यै नमः ॐ नारायणसमाश्रितायै नमः ॐ दारिद्र्यध्वंसिन्यै नमः ॐ सर्वोपद्रववारिण्यै नमः ॐ नवदुर्गायै नमः ॐ महाकाल्यै नमः ॐ ब्रह्मविष्णुशिवात्मिकायै नमः ॐ त्रिकालज्ञानसम्पन्नायै नमः ॐ भुवनेश्वर्यै नमः ॐ श्रीवरमहालक्ष्म्यै नमः नानाविध परिमళपत्रपुष्पाणि సమర్పయామి. ఉత్తరాంగ పూజ. ధూపం, అగరబత్తీలను గాని లేదా ఏవైనా సుగంధ ద్రవ్యాలను గాని సమర్పించాలి. ధూపం దదామి తే రమ్యం గుగ్గుల్వగరు సంయుతం గృహాణత్వం మహాలక్ష్మి భక్తానాం ఇష్టదాయిని శ్రీవరలక్ష్మ్యై నమః ధూపమాఘ్రాపయామి. ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. నేతిలో ముంచిన ఒత్తులతో దీపాలను వెలిగించాలి. సాజ్యం త్రివర్తి సంయుక్తం సర్వాభీష్టప్రదాయిని దీపం గృహాణ కమలే దేహి మే సర్వమీప్సితం శ్రీవరలక్ష్మ్యై నమః దీపం సందర్శయామి. దీపానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. నైవేద్యము. పూజా ప్రాంతాన్ని నీటితో శుభ్రం చేసి ఒక పళ్ళెంలో గాని లేదా ఒక పత్రంలో గాని నైవేద్యాలను సమర్పించి ఈ మంత్రాన్ని పఠించాలి. ఇప్పుడు నైవేద్యంపై నీటిని చిలకరిస్తూ ఇలా చెప్పాలి: ఓం భూర్భువస్సువః. ఇప్పుడు ఉద్ధరణిలో నీటిని తీసుకొని నైవేద్యం చుట్టూ 3 సార్లు కుడి చేతి వైపుగా తిప్పాలి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ దేవసవిత ప్రసువ అమృత ఉపస్తరణమసి. కొద్దిగా నీటిని సమర్పించాలి. ఇప్పుడు స్వాహ అని చెప్పిన ప్రతిసారి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉండాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ, ఓం శ్రీవరలక్ష్మ్యై నమః. శాల్యన్నం ఘృతగుళపాయసం మాషాపూపం గుడాపూపం భక్ష్యవిశేషం నారికేళఖండద్వయం కదలీఫలాని ఏతత్సర్వం అమృతం మహానైవేద్యం నివేదయామి. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి.
కొద్దిగా నీటిని సమర్పించాలి. అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. నివేదనానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. ఉషీరవాసితం తోయం శీతలం శశిశోదరి పానాయ గృహ్యతాం దేవి పారావారతనూభవే. శ్రీవరలక్ష్మ్యై నమః పానీయం సమర్పయామి. పానకాన్ని గాని యాలక్కులు కలిపిన చల్లని నీటిని గాని సమర్పించాలి. పూగీఫలసమాయుక్తం నాగవల్లీదలైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీవరలక్ష్మ్యై నమః తాంబూలం సమర్పయామి. తమలపాకులను వక్కలను తాంబూలంగా ఆరాధ్య దేవతకు సమర్పించాలి. కర్పూర నీరాజనం, వెలిగించిన కర్పూరాన్ని సమర్పించాలి. నీరాజనం నీరజస్కం కర్పూరేణ కృతం మయా లక్ష్మీ నీరాజయామి త్వాం నిత్యలోకప్రకాశికా. శ్రీవరలక్ష్మ్యై నమః కర్పూరనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీటిని సమర్పించాలి. జాతీ చంపక పున్నాగ మల్లికావకులాదిభిః పుష్పాంజలిం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీవరలక్ష్మ్యై నమః మంత్రపుష్పం స్వర్ణపుష్పం సమర్పయామి. అక్షితలను, పుష్పాలను, కొన్ని నాణాలను సమర్పించి ఈ మంత్రాన్ని పఠించాలి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. సర్వమంగళలాభాయ సర్వపాపనివృత్తయే ప్రదక్షిణం కరోమ్యద్య ప్రసీద పరమేశ్వరీ. నమోస్తు నాళీకనిభాననాయై నమోస్తు నారాయణవల్లభాయై నమోస్తు రత్నాకరసంభవాయై నమోస్తు లక్ష్మ్యై జగతాం జనన్యై. శ్రీవరలక్ష్మ్యై నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆయురారోగ్యమైశ్వర్యం పుత్రపౌత్రాన్ పశూన్ ధనం క్షత్రుక్షయం మహాలక్ష్మి ప్రయచ్ఛ కరుణానిధే. పుష్పాలను సమర్పిస్తూ మీ మనసులోని కోరికలను నివేదించుకోవాలి. రాజోపచారం. ఛత్రం చామరం నృత్తం గీతం వాద్యం ఇత్యాది సమస్తోపచార శక్త్యోపచార దేవోపచారాన్ సమర్పయామి. దూరగ్రంథి పూజ. దేవత వద్ద ఉంచిన 9 ముడులు వేసిన పసుపు తాడును అర్చించాలి. ఓం కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠగ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః నవమగ్రంథిం పూజయామి. పూజానంతరం 9 ముడులు వేసిన పసుపు తాడును అనగా ద్వారను ఆడవాళ్లు కుడి చేతి మణికట్టుకు ధరించాలి. సాధారణంగా ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి మొదటగా ఈ తాడును కట్టి ఈ మంత్రాన్ని జపిస్తారు. సర్వమంగళమాంగళ్యే సర్వపాపప్రణాశిని దోరకం ప్రతిగృహ్ణామి సుప్రీతా భవ సర్వదా. నవతంతు సమాయుక్తం నవగ్రంథి సమన్వితం
బధ్నీయాం దక్షిణే హస్తే దోరకం హరివల్లభే. క్షీరార్ఘ్యము. కుడి చేతిలో ఏదన్నా ఫలాన్ని పట్టుకొని ఒక చెంచాతో పాలను తీసుకొని కుడివైపుగా దాని పైనుంచి పోస్తూ ఉండాలి. దీన్నే అర్ఘ్యము అంటారు. దీని తరువాత క్షీరార్ఘ్య ప్రదానము కోసం సంకల్పాన్ని చెయ్యాలి. మమోపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీవరలక్ష్మీ పూజాఫల సంపూర్ణతాసిద్ధ్యర్థం క్షీరార్ఘ్యప్రదానం కరిష్యే. రెండు చేతులను నీళ్లతో శుభ్రం చేసుకొని అపవోపస్పృశ్య అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఓ క్షీరేణ యుతం దేవి గంధపుష్పసమన్వితం అర్ఘ్యం గృహాణ వరదే వరలక్ష్మీ నమోస్తుతే. శ్రీవరలక్ష్మ్యై నమః. ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం. ప్రార్థన. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు తే. అనేన అర్ఘ్యప్రదానేన భగవతి సర్వాత్మికా శ్రీవరమహాలక్ష్మీ ప్రీయతాం. కొన్ని పుష్పాలను సమర్పించాలి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. కొద్దిగా నీళ్లను కొన్ని పుష్పాలను సమర్పించాలి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఉపాయన దానము. ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉపాయన దానం చేయాలి. అంటే పుష్పరూపంలో గాని, ఫల రూపంలో గాని, వస్త్ర రూపంలో గాని, ధన రూపంలో గాని, ఎవరన్నా సద్బ్రాహ్మణునికి గాని లేదా ఒక పెద్ద ముత్తైదువుకు గాని ఈ మంత్రం పఠిస్తూ దానం చేయాలి. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యఫలదం అథ శాంతిం ప్రయచ్చ మే. ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ. ఇందిరా తారకాద్వాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇదం ఉపాయనం సదక్షిణాకం సతాంబూలం వరలక్ష్మీ పూజాఫల సాద్గుణ్యం దీర్ఘసౌమాంగల్య అవాప్తిం సత్పుత్ర పౌత్రాభివృద్ధిం వరలక్ష్మీ ప్రీతిం చ కామయమానా తుభ్యం అహం సంప్రదదే న మమ.